హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ టెక్నికల్ అనాలైసిస్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మనకి 3 టైప్ ఆఫ్ అనాలైసిస్ తెలిసి ఉండాలి. ఫస్ట్ టెక్నికల్ అనాలైసిస్, సెకండ్ ఫండమెంటల్ అనాలైసిస్ అండ్ థర్డ్ వన్ ఇస్ మార్కెట్ సెంటిమెంట్ అనాలైసిస్. సో వాట్ ఈస్ టెక్నికల్ అనాలైసిస్? ఇట్ ఈస్ అ స్టడీ ఆఫ్ హిస్టారికల్ మార్కెట్ డేటా విచ్ ఇంక్లూడ్స్ ప్రైస్ అండ్ వాల్యూమ్. సో టెక్నికల్ అనలిస్ట్ అనే వాళ్ళు మేజర్గా పాస్ట్ పర్ఫార్మెన్స్ని చూసుకుంటూ ఫ్యూచర్ ప్రైస్ని ప్రిడిక్ట్ చేస్తారు. సో ఇన్ టెక్నికల్ అనాలైసిస్ దేర్ ఆర్ కామన్లీ 2 forms of technical analysis. What they are chart patterns and technical indicators. So the technical analysts use graphical interpretation of charts to understand the market behavior. సో టెక్నికల్ అనాలైసిస్లో ముఖ్యంగా ఇన్వెస్టర్ సెంటిమెంట్, బోత్ గ్రీడ్ అండ్ ఫియర్, వాటిని అర్థం చేసుకొని ఎక్కడ బై అండ్ ఎక్కడ సెల్ పొజిషన్ తీసుకోవాలనో ట్రేడర్స్కి చాలా మంచిగా తెలిసి ఉంటుంది. ఫ్రెండ్స్, టెక్నికల్ అనాలిసిస్లో నాకు ఇష్టమైన టైప్ ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, విచ్ మీన్స్ ప్రైస్ యాక్షన్. సో ప్రైస్ యాక్షన్ అనేది మార్కెట్లో బయ్యర్స్ అండ్ సెల్లర్స్ పవర్ ఎంత ఉందో చెప్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది బిగినర్స్, అంటే నేను కూడా స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు, ట్రేడింగ్ చేసినప్పుడు ఇండికేటర్స్ పైనే ఎక్కువ ఫోకస్ చేసేవాడిని. కానీ ఎక్స్పీరియన్స్ యాడ్ పోతుంటే ఇండికేటర్స్ అనేవి లాగింగ్ అని తెలుస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఇండికేటర్స్ మనకి లాగింగే ఉంటాయి, లీడింగ్ ఇండికేటర్స్ చాలా తక్కువ ఉంటాయి. బికాస్ ఇండికేటర్స్ ఆర్ డెరివేటివ్ ఆఫ్ ప్రైజెస్. సో చాలామంది అనలిటికల్ స్కిల్స్ పెంచుకోవడానికి ప్రైస్ యాక్షన్ నేర్చుకోవడం చాలా మంచిది. సో విచ్ ఇంక్లూడ్ సప్లై జోన్, డిమాండ్ జోన్. చాలామంది ఎక్స్పర్ట్స్ అండ్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ కూడా ఇదే చెప్తారు, ప్రైస్ యాక్షన్ అనేది సుప్రీం. సో వీ కాంట్ బీట్ ప్రైస్ యాక్షన్ విత్ ద లాగింగ్ ఇండికేటర్స్. కానీ కొత్త ట్రేడర్స్, నోవిన్స్ ట్రేడర్స్ ఇండికేటర్స్తోనే యూస్ చేస్తుంటారు. ఎందుకంటే అవి ఇండికేటర్స్ అనేవి చాలా ఈజీగా యూస్ చేయొచ్చు. సో ప్రైస్ యాక్షన్ అనేది టోటల్గా సెల్ఫ్ డెసిషన్ అండ్ లాజిక్ పైన డిపెండ్ అవుతుంది. వేర్యాజ్ ఇండికేటర్స్ అనేది ఆటోమేటిక్గా సిగ్నల్ ఇస్తుంది. సో నోవిన్స్ ట్రేడర్స్, బిగినర్స్ అనే వాళ్ళు టోటలీ ఇండికేటర్స్ పైనే డిపెండ్ అవుతారు. అందుకోసమే చాలామందికి లాసెస్ అనేది బేర్ చేయాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, టెక్నికల్ అనాలిసిస్లో మనం ముందుగా చార్ట్ ప్యాటర్న్స్ అనేది చూద్దాం. సో దీంట్లో ముఖ్యంగా 2 types ఆఫ్ చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఒకటి కంటిన్యూయేషన్ ప్యాటర్న్, అంటే ఏదైతే ట్రెండ్ నడుస్తుందో అదే సేమ్ ట్రెండ్ రిపీట్ అవ్వడాన్ని కంటిన్యూయేషన్ ప్యాటర్న్ అంటాము. అండ్ సెకండ్ చార్ట్ ప్యాటర్న్ ఏంటంటే రివర్సల్ ప్యాటర్న్. ఏదైతే ట్రెండ్ నడుస్తుందో ఆ ట్రెండ్ రివర్స్ అవ్వడాన్ని మనము రివర్సల్ ప్యాటర్న్ అంటాము. సప్లై అండ్ డిమాండ్ ఈజ్ నథింగ్ బట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఒక స్టాక్ ఆర్ ఇండెక్స్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు, స్టాక్ అనే అప్ ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు సపోర్ట్ నుంచి అప్పర్ లెవెల్ వెళ్తుందో అక్కడ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత స్టాక్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ క్రాస్ చేసి అప్ ట్రెండ్ తీసుకుంటుందో అప్పుడు ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది ప్రజెంట్ సపోర్ట్గా తీసుకొని మళ్ళీ స్టాక్ అనేది అప్ ట్రెండ్లో రెజ్యూమ్ అవుతుంది. సో ఈ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుంది ఎప్పటి వరకు అయితే బయ్యర్స్ డిమాండ్ ఎక్కువ ఉంటుందో. సో అదేవిధంగా డౌన్ ట్రెండ్లో ఏదైతే స్టాక్ ఆర్ ఇండెక్స్ లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ చేస్తుంది, ఏ విధంగా అయితే స్టాక్ ఆర్ ఇండెక్స్ లోవర్ లో అవుతుందో దాని తర్వాత ఒక పుల్ బ్యాక్ తీసుకుంటుందో, లోవర్ హై తీసుకుంటుందో, అది నెక్స్ట్ టైం దాని సపోర్ట్, అది రెసిస్టెన్స్ తీసుకుంటుంది. దాని తర్వాత లోవర్ హై అనేది నెక్స్ట్ టైము అది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. ఈ విధంగా డౌన్ ట్రెండ్లో లోవర్ హైస్ అండ్ లోవర్ లో కంటిన్యూ చేస్తుంది ఎప్పటి వరకు అయితే సెల్లర్స్ యాక్టివేట్ ఉంటారు.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనం ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకున్నాము, గెయిల్ స్టాక్. సో చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఈ స్టాక్ అనేది ఒక బుల్లిష్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ రెసిస్టెన్స్ దీనికి ఏర్పడింది, రెసిస్టెన్స్ అయిన తర్వాత కరెక్షన్ అయింది. దాని తర్వాత మళ్ళీ స్టాక్ అనేది బుల్లిష్ ట్రెండ్లో రెజ్యూమ్ అయింది. సో ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఏర్పడిందో, రెసిస్టెన్స్ తర్వాత కరెక్షన్ అయింది, స్టాక్ కరెక్షన్ అయింది. సో ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుందో అదే ప్రీవియస్ రెసిస్టెన్స్ ప్రజెంట్ ఇక్కడ సపోర్ట్ అనేది ఏర్పడింది. సో బయ్యర్స్ అనేది ఇక్కడ యాక్టివ్ అయ్యారు. సో ఎక్కడైతే సెల్లర్స్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర యాక్టివ్ అయ్యారో అదేవిధంగా సపోర్ట్ దగ్గర అంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఎక్కడైతే ఉందో అక్కడ మళ్ళీ బయ్యర్స్ అనేది యాక్టివ్ అయ్యారు. సో ఈ బయ్యర్స్ యాక్టివ్ అయిన తర్వాత డిమాండ్ ఎప్పుడైతే ఎక్కువ తగ్గిపోతుందో అంటే సప్లై ఎక్కువ ఉంటుందో డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుందో అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ స్టాక్ అనేది ఒక బుల్లిష్ సెంటిమెంట్లో వెళ్ళిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టాక్ మళ్ళీ ఒక బుల్లిష్ ట్రెండ్లో వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇక్కడ ఈ ప్యాటర్న్ అంటే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది క్రాస్ ఓవర్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మార్కెట్ అనేది కరెక్షన్ అయింది. సో అయినా కానీ ఈ స్టాక్ ఇక్కడ ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అక్కడ కన్సాలిడేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం వాచ్ చేయాల్సింది ఏంటంటే ఒకవేళ స్టాక్ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ రెజ్యూమ్ అయిందంటే బయ్యర్స్ అనేది వాళ్ళు ఇక్కడ యాక్టివేట్ అయినట్టు. సో ఫ్రెండ్స్, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనం. బ్యాంక్ ఆఫ్ బరోడా. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, బ్యాంక్ ఆఫ్ బరోడా చాలా రోజుల వరకు ఒకే ఛానల్లో ట్రేడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నా లాస్ట్ వీడియోలో చూసారు కదా 4 స్టేజెస్ ఆఫ్ స్టాక్ మార్కెట్. సో ఆ 4 స్టేజెస్ ఆఫ్ స్టాక్ మార్కెట్లో మీరు చూసుంటారు. అక్యుములేషన్ స్టేజ్ అనేది ఈ స్టాక్ చాలా మంత్స్ నుంచి అక్యుములేషన్ స్టేజ్లోనే ఉంది. దాని తర్వాత అక్యుములేషన్ స్టేజ్ క్రాస్ అయిన తర్వాత అప్ ట్రెండ్కి వెళ్ళింది. సో ఫ్రెండ్స్, అప్ ట్రెండ్ వెళ్ళిన తర్వాత ఈ ఎక్కడైతే రెసిస్టెన్స్ ఏర్పడ్డదో అక్కడి నుంచి కరెక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ టైం స్టాక్ అనేది అప్ ట్రెండ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ ఏదైతే ఏర్పడ్డదో అది ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఏర్పడ్డదో ప్రజెంట్లీ ఇప్పుడు సపోర్ట్ తీసుకొని మళ్ళీ స్టాక్ అనేది అప్ ట్రెండ్లో రెజ్యూమ్ అయింది. సో అదేవిధంగా అప్ ట్రెండ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టాక్ అనేది కరెక్షన్ అయిన తర్వాత సేమ్ ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. ఎప్పటి వరకు అయితే బయ్యర్స్ యాక్టివ్గా ఉంటారో అప్పటి వరకు స్టాక్ అనేది ఒక అప్ ట్రెండ్లోనే నడుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమై ఉంటుంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా వర్క్ చేస్తాయో. సో ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది సపోర్ట్గా వ్యవహరిస్తుంది అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది ప్రజెంట్ సపోర్ట్గా వ్యవహరిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చార్ట్ ప్యాటర్న్స్లో వెళ్దాము. ముందుగా చార్ట్ ప్యాటర్న్స్లో ఫాలోయింగ్ వెజ్ చూద్దాము. సో మనకు ఒక ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి లైఫ్ అనే స్టాక్ని మనం చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ హెచ్డిఎఫ్సి లైఫ్లో మనం చూస్తే సో స్టాక్ అనేది ఒక బులిష్ ట్రెండ్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు మీరు, ఈ స్టాక్ అనేది ఒక బుల్లిష్ ట్రెండ్లో ఉంది. బుల్లిష్ ట్రెండ్ అయిన తర్వాత స్టాక్ ఒక 2-3 మంత్స్ కన్నా ఎక్కువ ఒక ఛానల్లో ట్రేడ్ అయింది. ఈ ఛానల్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది దీన్ని ఫాలింగ్ వెడ్జ్ అంటారు. స్టాక్ అప్ ట్రెండ్ వెళ్ళింది, అప్ ట్రెండ్ తర్వాత ఒక వెడ్జ్ లాగా ఫామ్ అయింది. సో ఈ ఛానల్లో ఎక్కడ ఏ మూమెంట్లో బ్రేక్ అవుతుందో, సపోజ్ ఇప్పుడు అప్ ట్రెండ్లో బ్రేక్ అయితే అప్పర్ మూమెంట్ ఉన్నట్టు, అంటే ఇక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయినట్టు. సో ఫ్రెండ్స్, మనము ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ అనేది క్రాస్ అవుతుందో అక్కడ మన ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చు. దాని తర్వాత దాని లోవర్ పాయింట్ ఏదైతే క్యాండిల్ లోవర్ పాయింట్ ఉందో సో లో అన్నట్టు ఆ లోది మనది స్టాప్ లాస్ అని పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఈ స్టాక్లో ఎంట్రీ తీసుకొని ఉంటే సో చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి మనకి ఆపర్చునిటీ వచ్చిందో ప్రాఫిట్ తీసుకోవచ్చు. సో అదేవిధంగా ఫ్రెండ్స్, రీసెంట్గా నేను కాటన్ గ్రీవ్స్లో పొజిషన్ తీసుకుంటే సో నాకు ఒక మంచి రిటర్న్స్ వచ్చింది.
చూడండి ఫ్రెండ్స్, కాటన్ గ్రీవ్స్. సో ఇది ఒక ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్ కంపెనీ. సో ఇంజన్స్, డీజిల్ ఇంజన్స్ వగేరా మ్యానుఫ్యాక్చర్ అయితే ఫ్రెండ్స్. ఇది చాలా ఓల్డ్ కంపెనీ. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎప్పుడైతే పాండమిక్ టైంలో చాలా మార్కెట్ క్రాష్ అయిందో, దాని తర్వాత ఇది ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ వరకు ఇది ఒకే స్టేజ్లో ఛానల్లో ట్రేడ్ అయింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ దాదాపుగా ఒక 9-10 మంత్స్ వరకు ఒకే ఛానల్లో ట్రేడ్ అయింది. దాని తర్వాత ఫ్రెండ్స్ చూసారు ఇక్కడ ఒక అప్ ట్రెండ్ వచ్చింది. అప్ ట్రెండ్ వచ్చిన తర్వాత చూసారు కదా, ఇక్కడ ఒక కరెక్షన్ అయింది. కరెక్షన్ అయిన తర్వాత ఈ ఛానల్లోనే ట్రేడ్ అయింది. సో ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ వరకు ట్రేడ్ అయిన తర్వాత ట్రెండ్ లైన్ని క్రాస్ అవుట్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా దీన్ని బయర్స్ యాక్టివేట్ అయ్యి మంచి రిటర్న్స్ ఇచ్చాయి. సో ఇదే విధంగా చాలా స్టాక్స్ మనకి ఇలాంటి చార్ట్ ప్యాటర్న్స్ చూపిస్తాయి. సో దాన్ని ఐడెంటిఫై చేసుకొని కరెక్ట్ టైంలో ఎంట్రీ చేయడం సో మంచి ఆపర్చునిటీ. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం స్టాక్ చూద్దాము. సో నెక్స్ట్ చార్ట్ ప్యాటర్న్ ఏంటంటే బుల్లిష్ రెక్టాంగిల్. సో ఒక స్టాక్ మనం సెలెక్ట్ చేసుకున్నాము, కెనరా బ్యాంక్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదో స్టాక్ కెనరా బ్యాంక్ స్టాక్ ఒక అప్ ట్రెండ్లో ఉంది. సో నేను మాట్లాడేదాన్ని ఒక కంటిన్యూషన్ ప్యాటర్న్స్ ఫ్రెండ్స్. సో కెనరా బ్యాంక్ ఒక అప్ ట్రెండ్లో ఉంది. దాని తర్వాత ఈ ట్రయాంగిల్ అంటే బుల్లిష్ రెక్టాంగిల్ అనేది ఛానల్లో ట్రేడ్ అయింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ రెక్టాంగిల్ ప్యాటర్న్ అనేది మనకు ఏర్పడింది. సో ఒక బాక్స్ టైప్లో. సో స్టాక్ అనేది పైన ట్రెండ్ లైన్ పైన ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ని టచ్ చేసి మళ్ళీ కరెక్షన్ అయింది. కింద లైన్ టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ పైన లైన్ టచ్ చేసి మళ్ళీ కిందికి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది ఒక జిగ్జాగ్ పొజిషన్ లాగా ట్రేడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇఫ్ అప్ ట్రెండ్లో వెళ్ళాలంటే పైన ఉన్న ఛానల్ని క్రాస్ చేసి పైకి వెళ్తుందో, సో అప్పుడు దీని బుల్లిష్ కంటిన్యూషన్ అనేది రెజ్యూమ్ అయినట్టు. సో బయర్స్ యాక్టివేట్ అయినట్టు. ఇంకోటి ఫ్రెండ్స్, క్యాండిల్ స్టిక్స్తో పాటు వాల్యూమ్ కూడా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే మీకు వాల్యూమ్ అనేది పెరుగుతుందో, సో అప్ ట్రెండ్, సపోజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఇక్కడ, సో పైన లైన్ టచ్ చేసిన తర్వాత కిందికి వచ్చినప్పుడు దీని వాల్యూమ్ అనేది చాలా డిక్రీజ్ అయిపోయింది. కానీ ఎప్పుడైతే ఫ్రెండ్స్ పైకి వాల్యూమ్ ప్లస్ క్యాండిల్స్ అప్ ట్రెండ్లో వెళ్ళినప్పుడు చూడండి ఫ్రెండ్స్, దీని వాల్యూమ్ కూడా పెరుగుతుంది. సో దాని అర్థం ఏంటంటే, సో ఆల్మోస్ట్ దీని బయర్స్ అనేది యాక్టివేట్ అయ్యారు. సో నెక్స్ట్ అప్ ట్రెండ్ అనేది రెజ్యూమ్ అవడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనము చార్ట్ ప్యాటర్న్స్లో బుల్లిష్ పెన్నెంట్ అనేది చార్ట్ ప్యాటర్న్ చూద్దాం. సో మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్ ఫ్రెండ్స్ MRF. చూడండి ఫ్రెండ్స్, ఈ స్టాక్ ఒక బుల్లిష్ ట్రెండ్లో ఉంది. దాని తర్వాత ఒక పెనెంట్ లాగా ఒక చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్మోస్ట్ స్క్వీజ్ అయిపోయింది. దాని తర్వాత అప్పర్ ట్రెండ్ ఏదైతే ఉందో, ట్రెండ్ లైన్ ఉందో, అది బ్రేక్ అయిన తర్వాత దీని మూమెంట్ చూడండి ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ 76,000 నుంచి 96,000 వరకు వెళ్ళింది ఫ్రెండ్స్. సో ఇలాంటి చార్ట్ ప్యాటర్న్స్ మీరైతే ఐడెంటిఫై చేస్తారో, సో దాంట్లో మీరు ఎంట్రీ పాయింట్ అనేది ఇక్కడ తీసుకొని దాని స్టాప్ లాస్ అనేది ఆ క్యాండిల్ లో పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము బేరిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్స్ చూద్దాము. రైజింగ్ వెడ్జ్ ఫ్రెండ్స్, మనము రైజింగ్ వెడ్జ్ కోసం కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫ్రెండ్స్, ఈ స్టాక్ డౌన్ ట్రెండ్ మూమెంట్లో ఉంది. దాని తర్వాత పుల్ బ్యాక్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ డౌన్ ట్రెండ్ తర్వాత ఒక పుల్ బ్యాక్ అనేది ఉంది. సో ఆ పుల్ బ్యాక్ ఇట్ ఈస్ ఇన్ ద
చార్ట్ ప్యాటర్న్ అది ఎలా ఉంది, ఒక రైజింగ్ వెడ్జ్ లాగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక ఛానల్లో ట్రేడ్ అయింది. సో ఇట్స్ అప్పర్ లైన్ అండ్ ఇట్ ఈస్ బాటమ్ లైన్. సో ఈ ఛానల్లోనే ఆల్మోస్ట్ 4 to 5 months ట్రేడ్ అయింది. దాని తర్వాత ఛానల్ లోవర్ లైన్ అనే దాన్ని క్రాస్ ఓవర్ చేసి ఇది డౌన్ ట్రెండ్కి మళ్ళీ రెజ్యూమ్ అయింది. ఫ్రెండ్స్, ఇట్స్ ఏ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ రైజింగ్ వెడ్జ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాము, దట్ ఈస్ బేరిష్ రెక్టాంగిల్ ప్యాటర్న్. సో దీనికోసం కోల్ ఇండియా ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది కూడా డౌన్వర్డ్ ట్రెండ్ ఉంది, అంటే బేరిష్ ప్యాటర్న్లో ఉంది. సో స్టాక్ అనేది ఆల్మోస్ట్ నియర్ అబౌట్ ఒక 9-8 months వరకు ఒక ప్యారలల్ ఛానల్లో ట్రేడ్ అయింది. ట్రేడ్ అయిన తర్వాత లోవర్ లెవెల్ ఛానల్ ఏదైతే ఉందో అది దాన్ని బ్రేక్ చేసుకుంటూ ఇది డౌన్ ట్రెండ్ అనేది రెజ్యూమ్ చేసింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము డిస్కస్ చేసేవన్నీ బేరిష్ కంటిన్యూస్ ప్యాటర్న్స్, అంటే బేరిష్ ట్రెండ్ ఏదైతే కంటిన్యూ ఉందో అదే ప్యాటర్న్ని రెజ్యూమ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, లాస్ట్ ప్యాటర్న్ చూద్దాము, దట్ ఈస్ బేరిష్ పెనెంట్ ప్యాటర్న్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తాం మనము స్టాక్ అలంబిక్ లిమిటెడ్ ఇండియా అనే స్టాక్ ఒక డౌన్ ట్రెండ్ మూమెంట్లో ఉంది. దాని తర్వాత ఇది ఒక స్టాక్ అనేది ఒక పెనెంట్ లాగా చార్ట్ ఫామ్ చేసింది. దాని తర్వాత ఇప్పుడు ఫ్రెండ్స్ చూడాలి, ఇది డౌన్వర్డ్ ట్రెండ్స్ రెజ్యూమ్ అవుతుందా లేదా అప్వర్డ్ ట్రెండ్ రెజ్యూమ్ అవుతుందా. ఫ్రెండ్స్, మీకు అర్థమై ఉంటుంది బులిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్ ఏంటో, తర్వాత బేరిష్ కంటిన్యూస్ ప్యాటర్న్ ఏంటో. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రివర్సల్ ప్యాటర్న్స్ చూద్దాము. ఫస్ట్ డబుల్ టాప్. ఫ్రెండ్స్, స్టాక్ అప్ ట్రెండ్లో ఉంది. ఫస్ట్ ఒక హెడ్ ఫామ్ చేసి మళ్ళీ కరెక్షన్. సో ఇది ఎం ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది మనకి. సో ఇది పింక్ కలర్ అనేది నెక్ లైన్. సో ఎప్పుడైతే స్టాక్ అనేది సెకండ్ టైం, అంటే ఫస్ట్ టైం కరెక్షన్ అయిన తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ రెజ్యూమ్ చేసిన తర్వాత సెకండ్ టైం ఎప్పుడైతే పింక్ లైన్ని క్రాస్ చేసి కిందికి వస్తుందో అప్పుడు ఎం ప్యాటర్న్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ ప్యాటర్న్లో డౌన్ ట్రెండ్ అనేది సో నెక్ లైన్ తర్వాత స్టార్ట్ అవుతుంది. సో అదేవిధంగా ఫ్రెండ్స్, డబుల్ బాటమ్. స్టాక్ ఎప్పుడైతే డౌన్ ట్రెండ్లో ఉంటుందో అప్పుడు ఒకసారి బయర్స్ యాక్టివ్ అయ్యేసి ప్రైస్ని పైకి తీసుకెళ్తారు. సో అదేవిధంగా సెల్లర్స్ కూడా యాక్టివేట్ అయ్యి స్టాక్ని కిందికి తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైతే బయర్స్ ముందు ప్రీవియస్గా యాక్టివ్ అయ్యారో అదే ప్లేస్లో బయర్స్ మోర్ పవర్ఫుల్ అయ్యి డిమాండ్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. సో అప్పుడు స్టాక్ అనేది డబుల్ బాటమ్ చార్ట్ ప్యాటర్న్ లాగా ఫామ్ అయ్యి సో అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్యాటర్న్ అనేది ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది. ఏ విధంగా అయితే డబుల్ టాప్ అనేది ఎం ప్యాటర్న్ లాగా కనిపిస్తుందో అదే విధంగా సేమ్ ఇది డబ్ల్యూ ప్యాటర్న్ లాగా మనకి కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మన ఎంట్రీ పాయింట్ అనేది ఎప్పుడైతే డబుల్ బాటమ్ అవుతుందో అక్కడ ఎంట్రీ పాయింట్ తీసేసుకొని ఆ క్యాండిల్లో దగ్గర మన స్టాప్ లాస్ పెట్టేసుకొని బయింగ్ పొజిషన్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం రివర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, స్టాక్ ఏదైతే ఉందో డౌన్ ట్రెండ్లో ఉండి అది హెడ్ అండ్ షోల్డర్స్ లాగా ఫామ్ అవుతుంది. సో ఈ ప్యాటర్న్నే ట్రిపుల్ బాటమ్ కూడా అనొచ్చు అండ్ హెడ్ అండ్ షోల్డర్ కూడా అనొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది షోల్డర్ లాగా అనిపిస్తుంది, ఇది హెడ్ అండ్ ఇవి రెండు షోల్డర్స్ లాగా. ఎప్పుడైతే నెక్ లైన్, ఈ పింక్ కలర్ అనే లైన్ని నెక్ లైన్ అంటాము.
సో ఈ నెక్ లైన్ని క్రాస్ చేసి అప్ మూమెంట్ ఇస్తుందో అప్పుడు స్టాక్ అనేది అప్ ట్రెండ్లో వెళ్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము టెక్నికల్ అనాలైసిస్లో ఫస్ట్ పార్ట్ చార్ట్ ప్యాటర్న్స్ అనేది నేర్చుకున్నాము. సో ఫ్రెండ్స్, సెకండ్ వీడియోలో మనం టెక్నికల్ ఇండికేటర్స్ గురించి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆర్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.